హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి డైరీస్. ఈరోజు సండే కదండి. సండే అంటే స్పెషల్స్ ఉండి తీరాల్సిందే. అందుకే మార్కెట్ నుంచి మష్రూమ్స్ తెస్తే మష్రూమ్స్తో ఒక మంచి కర్రీ చేశాను. ముందుగా మూకుడులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్తో పాటు గీ కూడా కొంచెం వేసుకున్నాను. అవి కొంచెం హీట్ అయ్యాక అందులో గరం మసాలా వేసుకుని అవి వేయించుకున్నాను. ఈ మసాలా దినుసులన్నీ వేగే లోపల 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటి తొక్క తీసేసి 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద రుబ్బుకున్నాను. మసాలా దినుసులన్నీ చిటపట్లాడుతూ ఎర్రగా వేగిపోయాయి. అప్పుడు అందులో ఆనియన్ పేస్ట్ వేసుకుని అది ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. కానీ అలా వేయించుకుంటే కూర ఎంత టేస్ట్గా ఉందో, బాగా రోస్ట్ అవుతుంది కదా, భలే ఉంది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను చీల్చుకొని. అవి కూడా బాగా వేయించుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కదా. ఈ లోపల 4 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలకి 4 టమాటాలు రేషియో కదా. 4 టమాటాలు తీసుకుని వాటిని బాగా కడిగేసుకొని వాటిని కూడా 4 ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ కింద చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు అందులో టమాటో పేస్ట్ కూడా వేసుకుని టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. కర్రీ కలర్ చూసారా, అదిరిపోయింది. కర్రీ కూడా చాలా టేస్ట్ వచ్చిందండి. ఇంకా మేము లొట్టలు వేసుకుంటూ తినేసామన్నమాట. మొత్తం బిర్యానీ చేశాను. బిర్యానీలోకి మష్రూమ్ కర్రీ చేశాను. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మూకుడు మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. జనరల్గా మనం జీడిపప్పు పేస్ట్ వేస్తాం కదా కర్రీస్లోకి, కానీ ఈసారి నేను మెలాన్ సీడ్స్ వేశాను. అంటే వాటర్ మెలాన్ సీడ్స్ ఉంటాయి కదా అవి, ఇంకా పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, అవి నానబెట్టి పాలతో రుబ్బి ఆ పేస్ట్ వేసాను థిక్నెస్ కోసం. అది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఈసారి ఎప్పుడైనా ఎవరైనా కర్రీ చేసుకుంటుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఈ వైట్ పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మష్రూమ్స్ తొక్క తీసుకోవాలి కదా, పైన లేయర్ ఉంటుంది కదా, లేయర్ బాగా రిమూవ్ చేసుకోవాలి. మట్టి లేకుండా కూడా బాగా వాష్ చేసుకుని ఆ మష్రూమ్స్ అన్నీ చిన్న చిన్న సైజు తెచ్చాము. సో ఆ మష్రూమ్స్ కింద వేసాను. కొన్ని పెద్ద ఉన్నాయి, అవి కట్ చేసుకున్నాను అనమాట. అవన్నీ వేసేసుకుని గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మరీ థిక్గా ఉంది కదా కర్రీ, వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పల్చగా చేసుకున్నాను. పల్చగా చేసుకుని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు కుక్ చేసుకున్నాను అనమాట. కర్రీ కొంచెం థిక్గా అయ్యి పూర్తయ్యే లోపల కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం? యాక్చువల్లీ మష్రూమ్స్ చాలా మంచిదంట, తింటే హెయిర్ బాగా పెరుగుతుందంట. నాకు కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తెలిసింది. అప్పటి వరకు నేను మష్రూమ్స్ ముట్టుకునేదాన్ని కాదు. కానీ 2-3 ఇయర్స్ బ్యాక్ మా అమ్మ ఎక్కడో చదివి చెప్పింది మష్రూమ్స్ తింటే హెయిర్ బాగా పెరుగుతుందని. డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట మష్రూమ్స్. సో యాక్చువల్లీ 2 వీక్స్కి ఒకసారి గ్యారంటీ మష్రూమ్స్ తింటాము. మీలో తినని వాళ్ళు ఉంటే అలవాటు చేసుకోండి, చాలా మంచిది. చూసారా, ముచ్చట్లో పడి తర్వాత కర్రీ ఎలా తయారు చేశానో చెప్పడం మర్చిపోయాను. పావు గంట పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలని చెప్పాను కదా. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. జనరల్లీ అది మొత్తం కర్రీ అయిపోయాక పైన వేసుకుంటారు కదా, కానీ నేను కొంచెం ముందుగానే వేసుకుని మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటాను అనమాట. అప్పుడే పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్స్ కూడా కర్రీకి పడతాయని. ఇంకేముంది, కర్రీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుని బిర్యానీలో సర్వ్ చేసుకుని తినేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.